రాష్ట్ర వీరశైల లింగాయత్తు బలిజ సంఘం తెలంగాణ రాష్ట్రం యువజన విభాగం ఆధ్వర్యంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కోదండరాం ఇచ్చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు పట్లోళ్ల సంగమేశ్వర్ మాట్లాడుతూ గత 12 ఏళ్ల నుండి విద్యార్థులకు నిరంతరాయంగా ప్రతిభ పురస్కారాలను ఇవ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఏ సంఘం చేయని పని లింగాయత్తు యువజన విభాగం చేయడం ఆశించదగ్గ విషయం అన్నారు. మొత్తం 250 మంది 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులను వివిధ జిల్లాల నుండి ఎన్నుకొని ఇవ్వడం జరిగిందన్నారు. बी अस्मिता मुरंगलपल्ली वरलक्ष्मी अपानी हर्षप्रिया రాష్ట్ర వీరశైవ లింగ బలిజ రాష్ట్ర కమిటీ విభజన విభాగం ఆధ్వర్యంలో గత 11 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ప్రతిభా పురస్కారాల అవార్డు నేడు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 300కు పైగా విద్యార్థులు మంచి స్కోర్తో రావడం జరిగింది. వీళ్ళందరికీ మన యువజన విభాగం ఆధ్వర్యంలో వీళ్ళందరికీ సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థులని అంటే వాళ్ళ 10th నుంచే వాళ్ళ రైట్ ఫ్యూచర్ అనేది స్టార్ట్ అవుతుంది. మంచి విద్యార్థులను మనం ప్రోత్సహించడం కానీ సపోర్ట్ చేయడం కానీ చేస్తే వాళ్ళు రానున్న భవిష్యత్తులో ఒక మంచి సొసైటీకి మంచి పొజిషన్ వాళ్ళు అవుతారనే ఆలోచనతో ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది గొప్పగా తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు చెప్తారు ఆర్థికంగా లేని వారికి మా వీరశైవ లింగ బలిజ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకి తెలియడం అంటే వాళ్ళు ఏదైనా సాధించాలి, ఇక మంచి పొజిషన్కి వెళ్ళాలని చెప్పి అనుకుని వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా ఎలాంటిది ఏమన్నా ఉన్నా మా రాష్ట్ర కమిటీని సంప్రదిస్తే మేము తప్పకుండా వాళ్ళకి ఎంకరేజ్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు పెద్దపట్ల భరత్ కుమార్. నేను రాష్ట్ర వీరశైవ లింగ బలిజ సంఘం రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షునిగా చేస్తున్నాను. ఈరోజు ఈ ప్రతిభా పురస్కారాల అవార్డు యువజన విభాగం ఆధ్వర్యంలో జరుగుతుంది. గత 11 సంవత్సరాలుగా ఎస్ఎస్సీలో ప్రతిభ కనబర్చినటువంటి విద్యార్థులకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో విశిష్ట అతిథులతో సత్కరించడం జరుగుతుంది. ఈ సంవత్సరం 270 అప్లికేషన్ రావడం జరిగింది. ఈ సంవత్సరం 270 అప్లికేషన్లు విశిష్ట అతిథులతో ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఈరోజు శ్రీ కోదండరాం సార్ గారు ఎమ్మెల్సీ గారు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా దామోదర్ రాజనరసింహ గారు కూడా రాబోతున్నారు ఈ కార్యక్రమానికి. మరి వివిధ కార్యక్రమాల్లోనూ వివిధ ప్రముఖులు వచ్చి పిల్లల్ని సన్మానించడం జరుగుతుంది. ఈరోజు నలుమూల నుంచి తెలంగాణలోని నలుమూల నుంచి విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఈరోజు ఈ సత్కారాన్ని తీసుకొని వాళ్ళు ఆనందపడడం జరుగుతుంది. దానికి మా రాష్ట్ర వీరశైవ లింగ బలిజ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న మీడియా మిత్రులకు మరియు పాత్రికేయ మిత్రులకు మరియు రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్టూడెంట్స్కు మీ సంఘం తరఫున ఎలాంటి సహకారాలు ఉంటాయి? ఈ ప్రతిభా పురస్కారాల్లో ఎస్ఎస్సీలో గవర్నమెంట్ పాఠశాలలో 500 ఎబోవ్ వచ్చిన మార్కులు వచ్చిన విద్యార్థులు, ప్రైవేట్ పాఠశాలలో 520 పైన వచ్చిన విద్యార్థులకు ఈరోజు సత్కరించడం జరిగింది. ఈ సత్కారంలో వాళ్ళకి సంఘం తరపున ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది, ఒక అవార్డు ఇవ్వడం జరుగుతుంది, ఒక మెడల్ ఇచ్చి షాల్తో సన్మానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ చదువులకు ఉన్నత విద్యాభ్యాసానికి ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే రాష్ట్ర సంఘం పెద్దలతో వాళ్ళకి సహకారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి బుక్స్ కానీ మరియు ఇతర కాలేజీలో కావాల్సిన మెటీరియల్ కానీ ఫీజులు కానీ సంఘం పరిశీలించి వాళ్ళందరికీ గత 11 సంవత్సరాలుగా తోడ్పడుతుంది. ఈ విధంగా ఈ సంవత్సరం కూడా పెద్దల సహకారంతో విద్యార్థులకు అవసరమైన విద్యార్థులకు సంఘం తోడ్పడుతుందని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. పేరు పట్లోళ్ల సంగమేశ్వర్. నేను రాష్ట్ర వీరశైవ లింగ బలిజ సంఘం అధ్యక్షునిగా కొనసాగుతూ ఉన్నాను. ఈరోజు 10th క్లాస్ పిల్లలకందరికీ అవార్డ్ ఫంక్షన్ ఇవ్వడం అనేది ఒక మంచి కార్యక్రమంగా భావిస్తూ ఉన్నాం. మరి గత 12 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం మా సంఘం ద్వారా మరి యువజన విభాగం ద్వారా మరి ఈనాడు జరుపుతున్నటువంటి మరి పట్లోళ్ల భరత్ గారు కానీ సోమేశ్వర్ కానీ వారి యొక్క మొత్తం కార్యవర్గం అందరూ కలిసి కష్టపడి గత 2 నెలల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. వారికి అభినందిస్తూ ఉన్నాం. అట్లాగే మరి ఈ కార్యక్రమం నిర్వహించడం, వారికి ప్రైజెస్ ఇవ్వడం కానీ వారికి మిగతా భోజన వసతి కానీ అన్ని కార్యక్రమాల్లో అందరికీ మరి ఎక్కడి నుంచో ఈ రాష్ట్రంలో ఉన్న నిర్మల్, మారుమూల, ఆదిలాబాద్ నుంచి కూడా వచ్చినటువంటి పిల్లలకు వారు కష్టపడి ఇంత దూరం వచ్చినందుకు వారికి వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి మా
సంఘం ఎందుకంటే ప్రత్యేకత ఈ రాష్ట్రంలో ఏ సంఘం చేయని విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా మరి యూత్ కమిటీ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా పెద్ద విషయంగా భావిస్తూ ఉన్నాం. మరి వారికి అందరికీ కూడా చక్కగా అంటే 10th క్లాస్లో మరి IAS మార్క్స్ వచ్చిన వారికి అందరికీ కూడా ఈనాడు 250 మంది స్టూడెంట్స్కు మరి వారికి ప్రైజెస్ ఇచ్చి వారికి అవార్డ్స్ ఇచ్చి వారికి మరి ఇంకా అన్ని రకాలుగా అభినందిస్తూ మరి ఈనాడు వచ్చినటువంటి మరి ముఖ్యమైనటువంటి పెద్దలందరికీ ఇక్కడికి వచ్చినందుకు వారికి సంతోషం తెలియజేస్తూ వారు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాము. రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ SSC ప్రతిభా పురస్కారాలు అనే కార్యక్రమం 11 సంవత్సరాల నుంచి నిర్విరామంగా చక్కగా వైభవపేతంగా కొనసాగుతుంది. అంటే సమాజంలో మన కులం వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తూ అంటే పిల్లల్ని ఒకరిని చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. అట్లా ఒకళ్ళకి వచ్చింది అవార్డు వచ్చిందంటే ఇంకా వేరే వాళ్ళు కూడా దాన్ని స్పోర్టివ్గా తీసుకొని వాళ్ళు ప్రతిభావంతంగా వాళ్ళ కెరీర్ని కొనసాగిస్తారనే ఆశయంతో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ఈ నిర్వహించినటువంటి వాళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సోమేశ్వర్ కడపల్ల రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శిని. ఈనాడు ఎంతో వైభవంగా జరుగుతున్నటువంటి SSC ప్రతిభా పురస్కారాలు 2025 11వ వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క విద్యార్థులకు మరియు వారి పేరెంట్స్కు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇట్టి కార్యక్రమము రాష్ట్ర సంఘం కూడా గౌరవనీయులు అధ్యక్షులు పట్ల సంగమేశ్వర గారు, గౌరవాధ్యక్షులు వెంకటేశ్వర గారు మరియు మా యువజన విభాగం అందరం కలిసి ఎంతో విజయవంతం వ్యయప్రయాసలు ఉపయోగించి సక్సెస్ చేయడం జరిగింది. ఇటు సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం.